హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శివాంగాధర్. అందరికీ గుడ్ మార్నింగ్. మళ్ళీ మీ ముందుకి కొత్త వీడియో తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ టు శివగంగా నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. నేను మన వీడియోలో ఏంటంటే ఇండియా భారత్ అనే పేరు ఎలా వచ్చిందో చాలామందికి తెలియదు ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు నేను చెప్పబోతున్నా. కానీ మీకు కొంచెమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిద్దని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోకి వెళ్ళిపోదాం. ఇండియా భారత్ అని మనం రెండు పేర్లతో పిలుస్తాం, కానీ ఒకే పేరు ఇండియా భారత్కి ఒకే పేరు ఉంది ఫ్రెండ్స్. కానీ ఈ చరిత్రలో ఇండియా భారత్ అనే ఎన్నో విషయాలు తెలుస్తాయి ఫ్రెండ్స్. చరిత్రలో వెళ్తే ఫస్ట్ క్రీస్తు పూర్వం చరిత్రను చూస్తే మనకు అనేక విషయాలు తెలుస్తాయి ఫ్రెండ్స్. అలాగే 2500 సంవత్సరాల క్రితమే మన ఇటు ప్రపంచంలో భూమి మీద మానవ మనుగడ సెలవేసిన అంతగా ప్రారంభం అవ్వకముందే మన దేశంలో గొప్ప సింధు నాగరికత ప్రారంభమైంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ సింధు నది పర్వత ప్రాంతం కాబట్టి హిందూస్థాన్ అని వచ్చిన కొంతమంది పిలుస్తారు ఫ్రెండ్స్ ఆ పేరుతో. కొంతమంది భరతుడు ఇక్కడ పాలించాడు కాబట్టి భారత్ అని పేరు వచ్చిందని కొంతమంది అంటారు ఫ్రెండ్స్. తర్వాత అసలు మన ఇండియా కోసం పేరు కోసం పాకిస్తాన్ కూడా పోరాటం చేసింది, కానీ ఇండియా కావాలని మన వాళ్ళు అడిగారు ఫ్రెండ్స్. కానీ దీనికి చట్టపరమైన ఆర్టికల్స్ కూడా ఎన్నుకున్నాయి ఫ్రెండ్స్. మన ఇండియా పేరుకి మన దేశానికి పేరు ఎలా వచ్చిన ముందు దాన్ని తెలుసుకోకముందు మనం చరిత్రలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, క్రీస్తు పూర్వం ప్రధానంగా 4 సివిలైజేషన్స్ ఉన్నాయి. చైనా నాగరికత, సింధు నాగరికత, యూరోప్ నాగరికత, ఇచల్ నాగరికత. ఇవన్నీ నాగరికతలు ఉన్నాయి ఫ్రెండ్స్. క్రీస్తు 1500 సంవత్సరాల క్రితమే వేదిక్ సివిలైజేషన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. దీనిలో వేదాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు, బ్రాహ్మణ పురాణాలు అనేక సాహిత్యాన్ని మన భారతదేశం పొందింది ఫ్రెండ్స్. వేదిక్ నాగరికత వేదిక్ లెటర్స్ బట్టి మన దేశంలో సింధు నాగరికత
ప్రారంభమైంది ఫ్రెండ్స్. అప్పుడు ప్రజలు ఎలా ఉండాలో ఎక్కడెక్కడ ఉండాలో తెలిసేది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ సింధు నాగరికత గురించి బొమ్మల లోపలను ఆ తర్వాత కొంతమంది గుర్తించారు ఫ్రెండ్స్. సింధు నదికి 6 ఉపనదులు ఉండేవి. చిన్న జే అనే 6 ఉపనదులు ఉండేవి. మన ప్రపంచంలోనే అతిపెద్ద మన సింధు నాగరికత. ఇది 13 లక్షల కిలోమీటర్ల వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత భూమి మీదకి రెబుల్ జాతులుగా ప్రజలు ఏర్పడ్డారు ఫ్రెండ్స్. వీళ్ళు ఏం చేస్తారంటే పశువులు పెంచుకున్న వాళ్ళు ఈ సింధు నది ప్రాంతంలో. ఒకసారి ఏమైందంటే బ్రిటన్ భారత్ ఆయనకి అంటే ఆయన టీంకి యుద్ధం జరిగింది ఫ్రెండ్స్. అప్పుడు భారత్ గెలిచింది. ఆ యుద్ధంలో భారత్తో పాటు 9 టీములుగా గెలిచాయి. తర్వాత ఏమైందంటే ఈ ప్రాంతాన్ని బట్టి ఈ ప్రాంతం అంతా మన భారత్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. తర్వాత ఈ కొన్ని రాజ్యాలు దీన్ని భారత్ అని పిలవటం స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. తర్వాత ఈ శాఖం ఈ పూర్వమే 600 సంవత్సరాలు 300 సంవత్సరాలు జైన బుద్ధ మతాలు ఉంటాయి ఫ్రెండ్స్. జైన బౌద్ధ మతాల్లో చరిత్రలో ఏం చెప్పారంటే భారత్ 16 జానపదాలు ఉన్నాయని చెప్పినాయి ఫ్రెండ్స్. ఆ మతాలు దాంట్లో ఏం చెప్పారంటే ఇప్పుడు కాశీ, అయోధ్య, మగధ అనే రాజ్యాలు ఉన్నాయి. వీటితో పాటు వెస్ట్లో వడ్కోజా, గాంధర్వ అనే రాజ్యాలు మనకి వెస్ట్లో ఉండేవి. ఇప్పుడు ఆ తర్వాత ఏమైందంటే మనకి అనేక అరబ్బా వాళ్ళు బీసీ రాజైన మన అప్పుడు రాజధానికి దండెత్తారు ఫ్రెండ్స్. అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఎస్ లెటర్ ఉపయోగిస్తారు, కానీ మన హిందూ అని పేరు పెట్టారు ఫ్రెండ్స్. ఆ తర్వాత 300 సంవత్సరాలు ఆ తర్వాత 300 సంవత్సరాలకి గ్రీక్ అలెగ్జాండర్ దండెత్తి వచ్చాడు కాబట్టి వాళ్ళు
గ్రీక్ భాషలో హిందూ అనే రాశారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమైందంటే అనేక ఆచారాల వాళ్ళు మన దేశం దాన్ని ఎత్తారు కాబట్టి హిందూ నుంచి ఇండస్ అని పేరు వచ్చింది. రావటం వల్ల ఇండస్ అని పేరు వచ్చింది. తర్వాత మొఘల్ సుల్తానులు దీన్ని హిందుస్థాన్గా పేరు మార్చారు ఫ్రెండ్స్. ఇలా మన దేశానికి ఇండియా పేరు వచ్చింది ఫ్రెండ్స్. కానీ మన దేశానికి స్వాతంత్రం రాకముందే ఇండియా పేరు కావాలని పాకిస్తాన్ కూడా పోరాటం చేసింది ఫ్రెండ్స్. అప్పుడు ఏమైందంటే మన దేశం పేరు అడిగింది. అప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ అయిన జవహర్లాల్ నెహ్రూ గారు ఈ పేరు కావాలని మౌంటైన్ గారి దగ్గరికి వెళ్ళి అడిగారు. ఒకసారి ఏమైందంటే మొహమ్మద్ జిన్నా గారు ఉన్నారు కదా, ఆయన పాకిస్తాన్ ప్రెసిడెంట్, అతన్ని పిలిచి ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ దగ్గర తీసుకెళ్ళాం. ఇండియా అని తర్వాత పాకిస్తాన్ పేరు రాశాడు. అతనికి అంతగా కోపం వచ్చింది. నెహ్రూ గారు దీన్ని కావాలని కోరారు కాబట్టి ఇండియా పేరు ఇచ్చింది ఫ్రెండ్స్ మన బ్రిటిష్ వాళ్ళు. ఆ తర్వాత ఏమైందంటే కొన్నాళ్ళకి ఇండియా పేరు నిలగొట్టడం పాకిస్తాన్ ఆప్ చేసింది. ఒకవేళ ఇండియా పేరుని పాకిస్తాన్కి ఇస్తే ఇండియా భారత్ విడిపడుతుందని అలా చేయలేదు ఫ్రెండ్స్. హిందుస్థాన్ నుంచి ఇండియా పేరుకి మారిస్తే ఒక భాగం ఏర్పడుతుందని అలా పేరు మనకి అలా మన వాళ్ళు ఇవ్వలేరు ఫ్రెండ్స్. ఇప్పుడు కానీ భారత్కి అన్యాయం ఏం జరగలేదు. ఇప్పుడు మన కరెన్సీ మీద కానీ భారత్ అని పేరు ఉంటుంది. అలాగే ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, సైన్ బోర్డులు, కేంద్ర ప్రభుత్వం సైన్ బోర్డుల మీద కూడా భారత్ అని పేరు ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం జీవోలు రిలీజ్ చేసేది కూడా వాటి పైన కూడా భారత్ అని ఉన్నిద్ది ఫ్రెండ్స్. కానీ 2016లో ఒక అయితే ఈయన పిటిషన్ వేశాడు, ఈయనకు భారత్ అని పేరు మార్చిందని సుప్రీంకోర్టులో. అప్పుడు లలిత్ గారు, ఠాగూర్ అనే వాళ్ళు ఏం చేశారంటే ఏ దేశానికైనా మన దేశానికి పౌరులకి ఏం పేరు పెట్టాలని అనేది సంస్థలకు కానీ కోర్టులకు కానీ అధికారం ఉండదు అని స్టేట్మెంట్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ తర్వాత ఏమైందంటే మనకి 2022లో కూడా ఇలాగా కొంతమంది ప్రయత్నం చేశారు. కానీ ఆ బెంచ్ ముందుకు రాకముందే సుప్రీంకోర్టు వాటిని కొట్టేసింది ఫ్రెండ్స్. ఇలా మన ఇండియా అనే పేరు వచ్చి ఇండియా, భారత్ ఈ రెండింటికి పేర్లు వచ్చినాయి ఫ్రెండ్స్. ఈ చరిత్రను బట్టి ఈ వీడియో మీకు ఎంత మాత్రం అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో బాగుంటే లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలపండి. ఇంకోటి ఏంటంటే 1949లో సెప్టెంబర్ 17న ఇండియా అనే భారత్ అనే ఆర్టికల్ 1లో చేర్చారు ఫ్రెండ్స్. దీన్ని ఎంతమంది మేధావులు ఈ కమిటీలో పాల్గొని అభిప్రాయాన్ని తెలిపారు ఫ్రెండ్స్. ఆ తర్వాత 100 మంది ఏం చేశారంటే ఇప్పుడు మనకి ఉంది భారత్ మాతకి చేయని కొంతమంది భారత్ కోసం పోరాటం చేశారు కదా, భారత్ అని పేరు పెట్టాలని అడిగారు. కానీ వీటన్నిటికీ సమాధానం చెబుతూ అంబేద్కర్ గారు ఇండియా, భారత్ అనే 2 పేర్లని మన రాజ్యాంగంలో చేర్చారు ఫ్రెండ్స్. ఇలా జరిగింది ఫ్రెండ్స్. మన ఇండియా, భారత్ అనే 2 పేర్లు రావడానికి కారణాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. Stop recording. Button.